అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? మీరు కుటుంబాలంతా కూడా మన ప్రభు నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చాను కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో ఈరోజు ఆదివారం యొక్క విశిష్టత చూద్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, విశ్రాంతి దినము అనగా ఆదివారం, అది పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఈరోజు ఆదివారము అని తెలుసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంతో మంది క్రైస్తవుల్ని ఈరోజు మందిరానికి వెళ్ళలేదంటే, అయ్యో ఈరోజు ఆదివారమా, ఆదివారం అన్న సంగతే మాకు తెలియదండి అనేటువంటి క్రైస్తవులు లేరా? ఎంతో మంది ఉన్నారు. అందుకని ఆదివారమును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోనము అని చెబుతుంది దేవుని లేఖనాలు. 6 దినాలు పని చేసుకో, కష్టపడు. 7వ దినము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుడు మనల్ని ఉంచున్నాడు. హాలిడే ఇచ్చాడు దేవుడు. 6 దినాలు కష్టపడిన డబ్బులంతా కూడా నీకు ఆశీర్వాదకరంగా మారాలంటే ఆదివారం నువ్వు విశ్రాంతి పొందాలి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి, నీకు జీవం ఇచ్చిన దేవుణ్ణి, నీకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి, మంచి కుటుంబాన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయాలి ఆదివారం. అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఆదివారం రోజే మనకి పెళ్ళిళ్ళు వస్తాయి, పేరెంటాలు వస్తాయి, ఫంక్షన్లు వస్తాయి, అనేకమైనటువంటి కార్యాలు ఫోన్లు వస్తాయి ఆదివారమే. కానీ నువ్వు చూడండి, ఆదివారమును నువ్వు అపవిత్రపరుస్తున్నావా, పవిత్రంగా ఎంచుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు జీవితంలో జ్ఞాపకం చేసుకో. అలాంటి వారు మన మధ్యలో ఈరోజు ఎవరున్నారో, ఆదివారం ఈరోజు పోకుంటే మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా, ఏమనల్లే అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఆదివారం ఉన్న విశిష్టత, దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెబుతుంది దేవుని లేఖనాలు. జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలని. ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేసేవాడంట, గుండు సూదులు చేసేటువంటి కంపెనీలో పనిచేసేవాడు. ఆ వ్యక్తి ఒకరోజు మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఆదివారం లీవ్ కావాలి, ఎందుకంటే ఆదివారం మేము చర్చికి వెళ్తాం సార్, దేవుణ్ణి ఆరాధించాలి, ఆదివారం పనికి రావడానికి కుదరదు సార్, దయచేసి నాకు రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఆదివారం నాకు సెలవు ఇవ్వండి సార్ అన్నాడు. ఆదివారం నువ్వు సెలవు ఇస్తే ఎలాగయ్యా, ఆదివారం మనం ఎక్కువ బిజినెస్ అవుతుంది ఇక్కడ, ఆదివారం మాత్రము మన లీవ్ ఇచ్చాక అవద్దు అన్నాడంటే. సార్, సోమవారం నుంచి శనివారం దాకా మీరు ఏ పని చెప్పినా చేస్తాను, ఎంత కష్టం ఇచ్చినా నేను చేస్తాను సార్, దయచేసి ఆదివారం మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, లీవ్ ఇవ్వండి సార్ అన్నప్పుడు అది కుదరదని ఒప్పుకోలేదంట. అయితే నేను పనిలో నుంచి తీసేస్తామయ్యా అన్నాడంట. సరే సార్, పనిలో తీసేసినా పర్వాలేదు, నా దేవుణ్ణి నేను ఎప్పుడు కూడా ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండలేను సార్ అని చెప్పి పనిలో నుంచి అతను తీసేసినాక ఇంటికి వెళ్ళాడు. ఒకరోజు తన ప్యారెట్లో పొలంలో పని చేసుకుంటుండగా ఇంటి పక్కన అతనికి మామూలుగా ఏం అలవాటు అంటే, ఆ టవల్ పైన వేసుకున్న టవలు, ఈ ఆ సొక్కకి గుండు సూది, ఆ పిన్నులా గుండు సూది అది గుచ్చుకుంటాడంట. ఆ సొక్కకి గుచ్చుకొని అతను పని చేస్తుంటుండగా సడన్గా లోపల ఏదో ఒక చీమో లేకుంటే ఏదో పురుగో పారికడుతున్నట్లుగా ఇక్కడ జల వచ్చిందంట. వెంటనే ఆ పురుగు ఉందని తట్టాడంట. అది తడుతుండగానే ఆ గుండు సూది కాస్త లోపలికి వెళ్ళిపోయింది, గుచ్చుకొని రక్తం వస్తూ ఉంది. రక్తం వస్తున్నప్పుడు సడన్గా, అయ్యో ప్రభువా, ఒక పక్క ఉద్యోగం లేదు, మరలా ఇదేంది ప్రభువా ఈ గాయము, గుండు సూది గుచ్చుకొని రక్తం గారుతూ ఉంది, ఏంటి ప్రభువా ఈ కష్టం అంటూ దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆ గుండు సూదిని కాస్త బయటికి తీసేసి తన భార్య కూడా వచ్చేసి ఆ సూదిని చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు దేవుడు అతనికి మెల్లని స్వరంతో ఒక ఆలోచన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆ గుండు సూదిని కాస్త అది పిన్నుగా మడిచి అది పిన్నుగా తయారు చేయని ఆయనకి స్పష్టంగా అతని కళ్ళకి ఆ పిన్నుని, ఆ బొమ్మను చూపించాడంట దేవుడు. ఆ మాదిరిగా ఆ గుండు సూదిని మడిచి పైన ఒక కప్పు పెట్టి దాన్ని ఒత్తితే దాంట్లో ఇరుక్కునేటట్లు కప్పు అమర్చి చిన్నగా పిన్నుస్ మాదిరి, సేఫ్టీ పిన్ను మాదిరి తయారు చేసినాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సేఫ్టీ పిన్నును తీసుకుని వెళ్ళి ఒక గొప్ప ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, ఈ మాదిరి సార్ నేను సేఫ్టీ పిన్నును కనుగొన్నాను అన్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చేయి, నీకు ఎంత డబ్బు కావాలని, ఎన్ని డాలర్స్ కావాలని నేను ఇస్తానన్నాడంట. సరే, అతనికి ఆ ప్రాజెక్టు, ఆ పిన్నుస్ తయారు చేసిన ప్రాజెక్ట్ అతనికి నేర్పించి చేశాడు. అతనికి కొన్ని డాలర్స్, $1000 అతనికి
ఇవ్వడము చూస్తున్నాం అనమాట. అతనే వాల్టర్ హంట్ అతని పేరు. ఆ పిన్నిస్ను సేఫ్టీ పిన్ని కనుగొన్నటువంటి వ్యక్తి పేరు వాల్టర్ హంట్. ఆ హంట్ ఎంత చక్కగా అద్భుతంగా పిన్నిస్ను కనుగొన్నాడు. అది దేశాల్లో ఈ యొక్క పిన్నిస్లు సేఫ్టీ పిన్ని లేకుండా స్త్రీలు ఉండలేరు. అదే మన కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నా కానీ దాన్ని ముళ్ళు తీసుకోవడానికి యూస్ అవుతుంది. మనం సేఫ్టీ మన కోకలు కట్టుకునేటప్పుడు కానీ ఆడవాళ్ళు యూజ్ చేస్తారు కదా సేఫ్టీ పిన్నులు. ఎంత అద్భుతంగా వాడబడుతున్నాయంటే ఆ సేఫ్టీ పిన్నులు చాలా విరువిరుపుగా భయంకరంగా అయ్యేటటువంటి బిజినెస్ అన్నమాట. అది ఎన్ని డాలర్ల కాలం నీకు ఇస్తాను, ఆ యొక్క ప్రాజెక్ట్ నాకు ఇప్పన్నప్పుడు అతడు ఇచ్చేసి కొన్ని డాలర్స్ తీసుకున్నానంట. దేవుడు యుగాలుగా అతని జీవితకాలం అంతా కూడా తిన్నా కూడా తరగనటువంటి ఆశీర్వాదం దేవుడు ఆ హోల్టర్ అంటికి ఇచ్చేసారనమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆదివారం ఒక్క రోజు త్యాగం చేసినందుకు ఎంత అద్భుతం చేశాడు చూడండి దేవుడు. ఈరోజు ఎంతో మంది మరి ఆదివారం పనికి పోకుండా మాకు జరగదు సార్, కుటుంబం కష్టం సార్ అంటూ చెప్పుకుంటూ ఉంటారు కదా. ఒక్కరోజు నువ్వు ఆదివారం త్యాగం చేసి చూడు, దేవుడిని జీవితంలో చేయబో అద్భుతం చూడబోతున్నావు. ఎంతో మంది మన మధ్యలో ఈరోజు ఎంతో మంది ఉన్నారు ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా పనికి పోయే వాళ్ళు. ఆదివారం అంటే ఎక్స్ట్రా జీతం ఇస్తారు కాబట్టి ఎంతో మంది డబ్బుల కోసం కుటుంబ కష్టంలో ఉన్నప్పుడు ఆదివారం పనికి పోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట, ఆదివారం నువ్వు అపవిత్రం ఎంచకూడదు, ఆదివారం విశ్రాంతి దినం పవిత్రంగా ఉంచుటకు జ్ఞాపకం ఉంచుకో. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చూసారా, వాల్టర్ హంట్ అనేటువంటి జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. ఆ జీవితంలో కూడా ఫస్ట్ ఆర్మీలో మిలిటరీలో చేస్తున్నాను, ఆదివారం లీవ్ ఉండదు అక్కడ. నేను దాన్ని రిజైన్ ఇచ్చేసి ఆ పనికి వేరే పనికి ఇంటి దగ్గరగా చూసుకున్నాను. ఇంటికి దగ్గర అయిపోయింది, మేము ఉండే ఇంటికి దగ్గరగా అయిపోయింది, ఈజీగా పని కూడా ఈజీగా ఉంది, చాలా జీతం కూడా ఎక్కువగా ఇచ్చినాను అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు త్యాగం చేస్తావా? ఆదివారం నేను పనికి రానని స్పష్టంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? మన మధ్యలో అలాంటి వారు ఎవరైనా ఉంటే ఆదివారం అపవిత్రపరచకుండా పవిత్రంగా ఎంచుకో, జ్ఞాపకం చేసుకో. ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధన చేయి, పనికి పోకుండా. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తారు, అద్భుతం జరిగిస్తారు. వాల్టర్ హంట్ జీవితంలో చేసినట్టు అద్భుతం దేవుడు మన జీవితంలో కూడా ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు ఆదివారం అపవిత్రపరచకండి. దయచేసి ఎవరైనా మన మధ్యలో ఆదివారం పనికి పోయాలంటే దయచేసి మీరు దేవుని మందిరాన్ని మానక ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళండి, పనికి రిజైన్ చేసి వేరే పైన ఎత్తుక్కోండి. అవసరమైతే దేవుడు అద్భుతం చేస్తాడు, అంతకన్నా ఎక్కువ శాలరీస్ మనకి ఇస్తాడు దేవుడు. ఆమేన్. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మన కుటుంబాన్ని దీవించిన గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్ర వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి అద్భుతమైనటువంటి వాగ్దానం అయ్యా, విశ్రాంతి దినం అపవిత్రంగా చేయకుండా పవిత్రంగా ఉంచుకున్నట్టు జ్ఞాపకము ఉంచుకోనమని ఈరోజు ఆయన లేఖనం చదివిస్తున్నాయి. ఎంతో మంది అపవిత్రంగా ఆదివారం ఎంచుకుంటున్నట్లు ఈరోజు మేము చూస్తున్నాం ప్రభావ. ఈ భూలోకంలో ఆయన మా దేశంలో ఎంతో మంది ఆదివారం పనికి వెళ్ళడం, దేవుని నామాన్ని ఆయా అపవిత్రంగా ఎంచడం మేము చూస్తున్నాం ప్రభావ. అందుకే ఎంతో మంది లేమిలో, కరువులో, అప్పుల్లో ఎంతో మంది ఉన్నారు. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకొని ఆదివారం పవిత్రంగా ఎవరైతే ఆయన జ్ఞాపకం ఉంచుకుంటారో, పవిత్రంగా ఉంచుకున్నట్టు వాళ్ళ జీవితాలు అద్భుతం జరిగించి ప్రభావ. ఉద్యోగులైన ఉద్యోగం తెచ్చండి, వివాహం కానీ వివాహం తెచ్చండి, గర్భంలోని వారికి గర్భం తెచ్చండి, రోగములతో బాధపడుతున్న స్వస్థపరచండి తండ్రి, కృప చూపించండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వాదం మేము దయచేయండి. ప్రతి ఒక్క సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.